వీడియోలో పురాణాలను వర్ణించే శిల్పాలతో అలంకరించబడిన శ్రీ పచ్చల సోమేశ్వర దేవాలయం చూపించబోతున్నాను. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పానగల్లు గ్రామంలో ఉంది. ఈ దేవాలయం ప్రముఖమైన శ్రీ ఛాయా సోమేశ్వరాలయానికి అతి దగ్గరలో ఉంది. ఈ దేవాలయం నుండి 600 మీటర్స్ టువార్డ్స్ పానగల్లు విలేజ్ వెళ్ళాలి. విలేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా సర్కిల్ వస్తుంది. ఇక్కడ నుండి రైట్ టర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే మనం దేవాలయాన్ని చేరుకోవచ్చు. తెలంగాణ ప్రాచీన నగరాల్లో ఒకటైన పానగల్లు క్రీస్తు శకం 11-12 శతాబ్దాల్లో కందూరు చోళులు రాజుల రాజధానిగా ఉండేది. కాకతీయులకు సామంతులైన కందూరు చోళులు పచ్చల సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో నల్ల శాసనపు రాళ్లపై శిల్పాలను రమ్యంగా మలిచారు. ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ రాజరాజేశ్వరి అమ్మవారిని చూడవచ్చు. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మూల విరాట్కి ఎదురుగా ఉన్న నందీశ్వరుణ్ణి మనం చూడవచ్చు. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఆలయం గోడలపైన మండపం స్తంభాలపైన చెక్కిన భారత రామాయణ గాథలు, అష్టదిక్పాలకులు, సమకాలీన జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు చూపరులను ఆకర్షిస్తాయి. స్వామికి నిరంతరం పచ్చల హారం ధరింప చేయటం వల్ల ఈ దేవాలయానికి పచ్చల సోమేశ్వరాలయం అని పేరు వచ్చింది. మహమ్మదీయుల దండయాత్రలో పచ్చల సోమేశ్వర లింగం పచ్చలను దొంగిలించబడ్డాయని స్థానికులు చెప్తున్నారు. లింగ రూపంలో ఉన్న మూల విరాట్ గ్రీన్ ఓనిక్స్ రాయి నుండి తయారు చేయబడింది. ప్రధాన ఆలయంలో రంగమండపానికి ముందు భాగంలో సోమేశ్వరునికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. ఈ ఆలయం పక్కన గణపతి, రాజరాజేశ్వరి దేవి, చెన్నకేశవ ఉపాలయాలు ఉన్నాయి. తూర్పు వైపున ఒక ఆలయం, పశ్చిమ వైపున 3 ఆలయాలను 70 స్తంభాలతో నిర్మించిన మహామండపం కలుపుతుంది.
బయటి గోడలపైన వినాయక, కుమారస్వామి, మహిషాసుర మర్దిని, నటరాజ, ఉమామహేశ్వర, యువతి శిల్పాలు ఆనాటి శిల్పుల పనితనాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ఆలయానికి ఉత్తరాన గల ఉదయ సముద్రము అనే చెరువును క్రీస్తు శకం 1124లో ఉదయాన చోడుడు అనే రాజు త్రవ్వించాడు. పట్టణానికి మంచినీరు, పంట పొలాలకు నీరు అందించిన ఈ చెరువు అలనాటి పాలకుల ప్రజా సంక్షేమ పథకాలకు ప్రతీకగా నేటికీ నిలిచి ఉంది. ఈ దేవాలయానికి వెనుక పానగల్ మ్యూజియం ఉంది. ఇది ఫిబ్రవరి 1982లో స్థాపించబడింది. ఇక్కడ అనేక శాసనాలు, శిల్పాలు, నాణేలు, కాంస్యాలు, ఆయుధాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. పానగల్లు నల్గొండ జిల్లాలోనే చాలా ప్రముఖమైన ప్రదేశం. మీరు పానగల్లు వచ్చినట్లయితే ఈ దేవాలయంతో పాటు వెనకనే ఉన్న పానగల్ మ్యూజియం మరియు మిస్టరీ టెంపుల్ శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించండి. ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా ఈ ప్రదేశం గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.